ఇప్పుడు ఆ వాక్యములో పాలు పొందిన వారు ఎవరంటే ఆ 12 మంది. అందుకే ఆ 12 మందిని పక్కన పెట్టుకుని, నేను మీతో పాటు నేను కూడా ఈ ఈ యొక్క పస్కాలో నేను పాల్గొంటున్నాను, అంటే మీతో పాటు ఈ వాక్యములో నేను కూడా పాలు పొందుతున్నాను, మీ అందరూ పాలు పొందాలి, ఇంకా ఎందరో పాలు పొందాలి అని ప్రగాఢమైన తన ఆశ ఆ శిష్యులకు తెలియజేశాడు. కాబట్టి శిష్యులందరూ కూడా లోకమంతటా సర్వలోకమంతటా వెళ్ళి ఈ గొప్ప సువార్త అందరికీ తెలియజేశారు. అందులో లెక్కింప సఖ్యం కాని జన సమూహంలాగా వింటున్నారు చాలామంది, కానీ దానిని అన్వయించుకుని జీవితాన్ని మార్చుకునేవారు కొందరే. అక్కడ ఎందరో బయలుదేరారు, కానీ వాక్యములో పాలు పొంది వాక్యాన్ని తిని జీర్ణించుకుని వాక్యం ప్రకారంగా మార్చుకున్నవారు ఎందరంటే 12 మంది కనబడతా ఉన్నారు.